నీ జోలికి ఎవడన్నా వచ్చాడు అనుకో, నేను చెబుతున్నాక వాడి కర్మ కాలినట్టే. వాడు అనవసరంగా నిప్పుతో తల గోక్కున్నట్టే. నిప్పుతో గోక్కుంటే ఏం జరిగింది? కటింగ్ చేయించుకునే అవసరం ఉండదు. ఇక దేవునికి స్తోత్రం. అట్లాగా దెబ్బతిని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏ విధమైన చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎచ్చాటన, ఉచ్చాటన, వశీకరణ, ఆకర్షణ, ఏ విధమైన మంత్రప్రయోగమైనా కావచ్చు, వాడే దెబ్బతింటాడు. నువ్వు యేసు రక్తం కింద ఉన్నంత వరకు నిన్నేది ముట్టలేదు. గడ్డిగొడో వాడు నీ ఇంటి ముందుకు తెచ్చేయని, నీ ఇంటి మీద తెచ్చేయని, నీ ఇంటి ముందు గుంట తీసి పెట్టని, లేకపోతే నీ ఇంట్లోకే పెట్టని, నమ్మకంగా ఏదో పనున్నట్టు పలకరీయడానికి వచ్చినట్టు వచ్చి ఇంట్లో వేసిపోని, ఏది వేసినా ఏం చేసినా వేసినోడే పోతాడు. రెండు మారనన్నా మారతాడు, లేకపోతే మొత్తానికి బాగునన్నా పోతాడు. రెండే జరుగుతాయి. కన్ఫామ్. నువ్వు యేసు రక్తం కింద ఉన్నంత వరకు మాత్రం నిన్ను ఏమీ చేయలేదు. ఇది తిరుగులేదు. నమ్మండి నమ్మకండి, నిజం చెబుతున్నా. నేను లైవ్లో ఉండి నా మీద మంత్రోచ్చారణ చేస్తున్నాడు అండి. అబద్ధం చెప్పను, నేను నిజం చెబుతున్నా. లైవ్లో వాడు నా ఎదురుగా ఉండి, మళ్ళీ జనం అంతా కూర్చొని ఉన్నారు. జనం వెనకపోయి వాడు ఆశ ఏం తెలుసా? లైవ్లో వాడి శక్తులు ఉపయోగించి నన్ను ఆపాలని. వాడాపేదేంది? వాడి బొంద ఎట్లా కుదిరిద్ది? శక్తులన్నిటి మీద అధికారం కలిగిన వాడిని మయంపరుస్తున్నా నేను. ఆయన ముందు ఏం నిలిచిద్ది? వాడి కర్మగాలి ఎప్పుడు రానంత ఉద్యోగం అవుతుంది ఆ పాట. ఆ రోజు అసలు అచ్చంగా వర్షిపే జరిగింది ఆ పాట మీద. ఇప్పుడు షాలేము రాజు అంటే, నేను ఎవరి జోలికి పోకుండా ఏ విషయాలు మాట్లాడకుండా ఉంటే అందరికీ నచ్చుతా. కొంతమంది నమ్ముతున్న అసత్యంతో నేను కూడా ఏకీభవిస్తే వాళ్ళకి నచ్చుతా. కానీ అది రైట్ కాదు. మనం లోకంలో అబద్ధంలో ఉండి సత్యం తెలుసుకొని సత్యంలోకి వచ్చాం. సత్యంలోకి వచ్చిన తర్వాత సత్యబోధలో ఉండాలి, మళ్ళీ అసత్య బోధలోకి వెళ్ళకూడదు. మన క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. ఏది పడితే అది గుడ్డిగా నమ్మకూడదు. సాంప్రదాయాలు, ఆచారాలు కాదు, వాక్యం ఏం చెబుతుందో దానికి ప్రయారిటీ ఇవ్వాలి. మన వాక్యమే కొలబద్దగా తీసుకోవాలి. రేపు జడ్జిమెంట్ వాక్యానుసారంగా జరిగిద్ది. ఎవడో కల్పించిన ఆచారాలను బట్టి తీర్పు జరగదు. వాక్యాన్ని బట్టి జడ్జిమెంట్ జరిగిద్ది. కాబట్టి వాక్యాన్నే మనం కొలబద్దగా పెట్టుకోవాలి. కానీ అయ్యగారు చెప్పారు, మా అయ్యగారు చెప్పారు కాబట్టి నంది పంది అంటే కుదరదు. మా అయ్యగారు చెప్పారు కాబట్టి 2 ఏళ్ళు 5 అంటే కుదరదు, 2 ఏళ్ళు 3 అంటే కుదరదు. అదేంటంటే ఎప్పటి నుంచో మా అయ్యగారు, మా పెద్ద అయ్యగారు చెప్పాడు, మా చిన్నయ్య గారు చెప్పాడు అంటే కుదరదు. అయ్యగారు లేదు, అమ్మగారు లేదు, సత్యం కావాలి. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. దేవునికి మహిమ. చెప్పండి, ఏ ఉండాలి? గుండెల్లో రోషం ఏ ఉండాలి? సత్యము నాకు తెలియాలి, సత్యములోనే నేను నడవాలి. ఎవరో ఒక వ్యక్తి చెప్పింది కాదు, లేఖనము చెప్పినది సత్యం. ఒక డినామినేషన్కి ప్రెసిడెంట్ ఫౌండరో చెప్పింది సత్యం కాదు, లేఖనము చెప్పింది సత్యం. రేపు లేఖనాలను చూపించి తీర్పు తీరుస్తాడు కానీ జడ్జిమెంట్లో అయ్యగారు అమ్మగారు చెప్పిన మాటలను బట్టి జడ్జిమెంట్ ఉండదు. అంటే అయ్యా మరి మా అయ్యగారు అప్పుడు ఇట్లా బోధించారయ్యా, అందుకని నేను అట్లా అంటే అయ్యగారి మాట తీసుకోమన్నానా, నా వాక్యం తీసుకోమన్నాను అంటే, అయ్యా వాక్యమే తీసుకోమన్నావు కానీ అయ్యా అయ్యగారు ఎందుకైనా పెద్దోడు కదా, అందుకని అయ్యగారు చెప్పిన మాట తీసుకున్నానయ్యా అంటే, అయ్యగారు ఏడుంటాడు, అడగబో నువ్వు అంటాడు.
అర్థమైందా? అయ్యగారు చెప్పాడు, అమ్మగారు చెప్పింది వాళ్ళ సొంత మాటలు కాదు. లేఖనం ఏమి చెప్పుచున్నది, వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారం మనం ప్రయాణం చేయాలి. ఇక ఎంతలా మునగాడైనా, ఎంత పెద్ద మినిస్ట్రీ అయినా, ఎంత పెద్ద డినామినేషన్ అయినా తీసి దెబ్బలో కొట్టవతల అంతే. సత్యం సత్యం సత్యవాక్యం కావాలి, సత్యంలో నేను నిలవాలి. ఏమండి? ఇప్పుడు అంటే కొంతమంది నడుపుతున్న అసత్యం జోలికి పోనంత వరకు వాళ్ళు నన్ను లవ్ చేస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళ అసత్యం జోలికి పోనంత వరకు, వాళ్ళ అసత్యాన్ని టచ్ చేసినప్పుడు పడగెత్తి బుసగొడతారు. దైవజనుడు, దేవుని సంబంధి, అతను వాక్యానుసారంగా బోధిస్తున్నాడని ఇంకితం లేకుండా వాళ్ళని కవ్వించి, స్త్రీలని పురుషుల్ని కవ్వించి, వాళ్ళ చేత ఫోన్లు చేయించి నన్ను తిట్టించటం, దూషించటం. నన్ను శాపగ్రస్తులు గారు శపించబడతారా లేదా? శాపం తెచ్చుకుంటారుగా దరిద్రం అనవసరంగా. ఇప్పుడు నేను చెప్పింది సత్యం అనుకో, నన్ను ద్వేషించినోడు సత్యాన్ని ద్వేషించినట్టు చివరికి ఆడికి పోతారు, నాశనానికి పోతారు కదా, శాపగ్రస్తులు అవుతారు కదా. ఇప్పుడు అతను చెప్పిన దానిలో వాస్తవం ఏంటి, సత్యం ఎంత, అసత్యం ఎంత అనేది వాస్తవంగా నువ్వు లేఖనాలు చూసి పరిశీలించి మాట్లాడాలి, ఒక నిశ్చయితగా రావాలి. షాలేం రాజు కాదు, ఇంకెవడు చెప్పినా అది వాక్యానుసారమా కాదనేది ఫస్ట్ చూసుకొని, అది వాక్య సమ్మతం అయితే తప్పకుండా లోబడాలి, ఏకీభవించాలి. అట్లా కాకుండా సత్యం మీద విరోధంగా ధ్వజమెత్తిన వాళ్ళు పరిసయ్య గుంపులోకి వెళతారు. వాళ్ళ గురించి యేసుప్రభు ఏం మాట్లాడాడో తెలుసా? రాబోతున్న నరక శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడేవాడెవడు అని మాట్లాడాడు యేసయ్య. అయ్యో వేషధారుడైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధులారా, రాబోతున్న నరక శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడేవాడెవడు అని గద్దించాడు యేసయ్య ఈ గుంపుని. నా బాధ అదే, నా బాధ అదే. నేను అనని మాటలు అన్నానని అన్యాయంగా నా మీద అబద్ధపు ప్రచారాలు, అంటే ఏదో విధంగా బ్లేమ్ చేయాలి, బురద చల్లాలి, నలుగురిలో ఇతన్ని ఆరడిపరచాలని నేను అనని విషయాలు కూడా అన్నానని నా మీద టైటిల్స్ పెట్టి, ప్రతి ఒక్కడు ఎవడు లైన్లోకి రావాలన్నా మన ఫోటో వాడాల్సింది. ఆ కృప మనకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షాలేం రాజు అనేవాడు ఫోటో పడిందంటే చాలు ఇక చూస్తారు. అది మంచి అయినా చూస్తారు, చెడ్డ అయినా చూస్తారు. అందుకని ఎవడికైనా తప్పట్లా. ఆఖరికి నన్ను ద్వేషించే శత్రువు కూడా నా ఫోటో తప్పలా. ఏందో మరి యేసయ్య నన్ను అంత ప్రేమించాడు. నా విమర్శకుడు నా శత్రువు లైన్లోకి రావాలన్నా, వాడికి 4 వ్యూస్ రావాలన్నా ఈ ఫోటో పడాల్సిందే. ఏందో మరి ఈ దీనుడికి అంత కృపించాడు యేసయ్య. ఆయనకే మహిమ. హెచ్చింపు కోసం చెప్పట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. కానీ ఏం పర్వాలా, నేను నిజమాడినందున శత్రువునయ్యాను, ఉన్న సత్యం చెప్పినందున కొంతమందికి శత్రువునయ్యాను. ఏడిశారు. వాళ్ళ అబద్ధంతో నేను ఎందుకు ఏకీభవిస్తా? సత్యనా ఏకీభవించను. నాకు సత్యం కావాలి, సత్యమై ఉన్న క్రీస్తు కావాలి. నా పిల్లలకు సత్యమే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడే కాదు, లక్షలాది మంది ఎక్కడెక్కడ ఉండి, ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల నుంచి వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి విషయాన్ని గురించి ఈయన ఏం చెప్తాడో మనం విందామని నా వైపు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నందున అందరికీ నేను సత్యం చెప్పాల్సి వచ్చింది. నాకు దేవుడు బయలుపరిచిన మేరకు ప్రతి దానిలో నేను మాట్లాడతా. దానివల్ల కొంతమందికి నచ్చుతా, కొంతమందికి పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. స్తోత్రం. అయినా సరే ఉన్నదన్నట్టు మాట్లాడతా, ఏం పర్లేదు. నిజమాడినందున పౌలే శత్రువు అయినప్పుడు నేనెంత? కానీ ఏదైనా లేఖన పరిధిలో మాట్లాడతా. ఇక నా మీద వ్యతిరేకంగా ఎన్ని వీడియోలు అన్నా రాని, ఎన్ని ప్రసంగాలు అన్నా చేయని, అచ్చంగా నా మీద ఎన్ని తిప్పలన్నా పడని, ఎవడు ఎన్ని బాధలన్నా పడని, కానీ నేను మాట్లాడింది సత్యం. అబద్ధం వైపుకు తిప్పుతున్నారు.
తరతరాలుగా సంవత్సరాలుగా మోసంలో ఉండేటట్టు విశ్వాసుల్ని భ్రమ పెడుతున్నారు. ఆ మోసంలోంచి బయటికి రావాలి. సత్య సంబంధిగా నీ ఉంటే నిన్ను కూడా ద్వేషిస్తుంది, గుర్తుపెట్టుకో. సంఘమే ద్వేషించిద్ది నిన్ను. సంఘానికి కూడా నచ్చవు నువ్వు. పౌలు నచ్చలా, షాలేము రాజన్న నచ్చలా, నువ్వెట్ట నచ్చుతావు? నువ్వు ఆ పౌలుని ఈ షాలేముని వెంబడెత్తున్నావుగా, నువ్వు నచ్చవు. నిన్ను చూస్తేనే వాళ్ళకు సైతాను చూసినట్టు ఉంటుంది. కానీ వాళ్ళు శోధించబడుతున్నారు సైతాను చేత. నువ్వు సత్య సంబంధివై ఉన్నావు, సత్యంలో ఉన్నావు. కాబట్టి జనులేమనుకొనుచున్నారు అన్న చింత నీకొద్దు. నేను సత్యంలో ఉన్నానా లేదా అన్న ఒక్కదాన్ని పట్టుకో. నువ్వు గతంలో ఏ డినామినేషన్ని ఫాలో అయ్యావో వాళ్ళు తప్పకుండా నువ్వు ఇటు కనెక్ట్ అయితే నిన్ను ద్వేషిస్తారు. నువ్వు అంతకుముందు ఏ సహవాసంలో ఉన్నావో ఆ సహవాసంలో వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఇటు కనెక్ట్ అయితే నిన్ను నలుగురిలో ఆరడి పరుస్తారు. ఇక నువ్వు కనపడితేనే అయిపోయింది, లోకంలో కలిసిపోయాడు, సైతాను చిక్కారు, అబద్ధ బోధలో పడ్డారు, దుర్బోధలో పడ్డారు, ఆ బోధలో అంటారు. కానీ ఏది ఏ బోధం నీకు తెలుసు, ఏది సత్యమో నీకు తెలుసు. నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, నువ్వు జడ్జి చేసుకోగలవు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కొంతమంది ఎందుకు మనకు శత్రువులు అవుతారు అన్నదానికి ఒక 3 కారణాలు. మొట్టమొదటిది ఎవరెవరు అవుతారు అన్నదానికి మొట్టమొదటిది ఫ్యామిలీ, రెండవది అన్యజనులు, మూడవది సంఘము అని చెప్పబడిన దానిలో కూడా అబద్ధ ప్రేమికులు. ఈ 3 రకాల వాళ్ళు సత్యమును బట్టి మనకు శత్రువులు అవుతారు. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి? మరి దాన్ని లక్ష్య పెడతావా? సత్యం నువ్వు చేత పట్టుకొని ఉంటే లోకం మొత్తం నిన్ను వదిలిపెట్టినా యేసయ్య నిన్ను చేయి పట్టుకొని ఉంటాడు. గడిగోడో యేసయ్య నిన్ను చేతి పట్టుకొని ఉంటాడు, చేయి పట్టుకొని ఉంటాడు. ఆయన నడిపిస్తాడు నిన్ను. వింటున్నావా? ముగిస్తున్నా ఇక. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పలేదు. ఒక కారణం చెప్పా, సత్యమును బట్టి నీకు శత్రువులు ఏర్పడతారు. నంబర్ 1 అది ఎక్కడెక్కడ ఏర్పడతారో చెప్పా. రెండవది దేన్ని బట్టి శత్రువులు ఏర్పడతారో రెండో పాయింట్ చెప్తా. మళ్ళీ ఇది ఎంతసేపు ఉంటుందో అనుకోవాకు, సింపుల్. నా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను సపోర్ట్ చేసే దాన్ని బట్టి కూడా శత్రువులు ఏర్పడతారు. దాన్ని ఏమంటారంటే అసూయను బట్టి, ఈర్ష్యను బట్టి శత్రువులు అవుతారు. అందులో నీ బంధువులు ఉండొచ్చు, నీ అన్యజనుల సమాజం ఉండొచ్చు, సంఘంలో కూడా కొంతమంది పనికిమాలినోళ్ళు ఉండొచ్చు. ఈ పరిపక్వత లేనోళ్ళు, ఈ శరీరాన్ని గెలవలేనోళ్ళు కూడా సంఘంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఏం లేదు, సడన్గా దేవుడు నిన్ను హెచ్చించాడు అనుకో, ఆటోమేటిక్గా గొల్ల అయిపోతారండి. ఎప్పటి నుంచో ఉంటున్నాం మాకు లేదే, ఎప్పటి నుంచో ఉంటున్నాం మాకు లేదే, నిన్నగాక మొన్న వచ్చి అబ్బో అని ఇక పోట్లు కాట్లు మొదలు పెడతారు సంఘాల్లో. అయితే స్తోత్రం. దేవుడు నిన్ను హెచ్చించే విధానాన్ని బట్టి కొంతమంది నీకు శత్రువులు ఏర్పడతారు. గుర్తుపెట్టుకో. కొంతమంది నిన్ను చూసి అసూయ పడుతున్నారంటే నువ్వు ఏడుపు మొహం వేసుకొని అందరు నా మీద ఏడుతున్నారు అన్నయ్య, నువ్వే ఆడవటం కాదు, ఏడుపు మొహమా. అదిగా నువ్వు చేయాల్సింది. ఇతరులు నిన్ను చూసి అసూయ పడే స్థితిలో నిన్ను దేవుడు హెచ్చించినందుకు స్తోత్రం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? స్తోత్రం చెప్పుకోవాలి. నువ్వు పక్కోళ్ళు చూసి ఏడ్చే స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభువా. వాళ్ళు ఏడ్చే కొద్దీ డెవలప్ చేస్తూ ఉంటాడు దేవుడు నిన్ను. నువ్వు ఇంకా గంభీరంగా పోవాలి. అంతేగాని వీళ్ళందరూ ఎందుకు ఏడుతున్నారు, నువ్వు ఏడుపు ముఖం వేసుకొని పోవటం కాదు. దీనికి లేఖనాధారం ఉంది. దావీదునకు యెహోవా తోడై ఉండెను గనుక సౌలు మరి ఎక్కువగా భయపడి అనుంది వాక్యంలో. అర్థమైందా? దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదాన్ని బట్టి ఈర్ష్యతో కొంతమంది నీ మీద ద్వేషం పెట్టుకునే అవకాశం ఉంది. కొంతమంది నీకు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. యోసేపుకి వాళ్ళ నాన్న అద్దాల అంగి గుట్టించాడని అన్నలు మొత్తం పాపం నిర్దోషైన యోసేపును అమ్ముకున్నారు, చంపబోయారు. ఎంత ఇబ్బంది పెట్టారు చూడు. కేవలం వాళ్ళకి ఏమైనా అన్యాయం చేశాడా? 2 వాళ్ళ తప్పులు చెప్పేవాడు. అన్నా ఇది పద్ధతి కాదన్నా అనేవాడు, అంతే. రెండోది వాళ్ళ ముందు వాళ్ళకంటే బాగున్నాడు. వాళ్ళ నాన్న యాకోబు యోసేపును బాగా ప్రేమిస్తున్నాడు. తట్టుకోలేక
ఎంత కక్ష పూనారంటే వాళ్ళకి అవకాశం దొరికితే చంపేద్దామన్నంత కాడికి వెళ్ళారు. ఇది దేన్ని బట్టి వచ్చిన శత్రుత్వం? మన ఆశీర్వాదాన్ని చూసి ఓరవలేని శత్రుత్వం. స్తోత్రం. ఇది రెండో కారణం. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఏమి లేదు, ఆ సమాజంలో నువ్వు ఒకప్పుడు బాగా లేమిళ్ళలో ఉండి ఇప్పుడు ఏదో చేసుకుంటా, అంత ఆహారం దొరికి, కాస్త మంచి గుడ్డ కట్టుకుంటా, కాస్త బండి మీద తిరుగుతా, పట్టెడు అన్నం తింటా, నీ భార్య పిల్లల్ని ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకొని, నువ్వు వ్యసనాలు గిసనాలు మానుకొని, ఆదివారం రాగానే తెల్లని బట్టలు వేసుకొని, కుటుంబాన్ని పెట్టుకొని చర్చికి వస్తా పోతా పచ్చ పచ్చ కనపడితే కొంతమంది కళ్ళల్లో, అంటే ఇతరులను ద్వేషించమని నేను చెప్పట్లా, కొంతమంది అట్టున్నారు. వాళ్ళ సొమ్ము నువ్వు తినదేం లేదు. ఎప్పుడు మీ ఇంట్లో సరుకులు బయటపడతాయా, మీ ఇంట్లో వ్యవహారం బయటపడిద్దా, ఎప్పుడు మీరు రోడ్డును పడతారా, ఎప్పుడు మీరు ఏడుస్తారా చూద్దామని ఎంత ఆశగా ఎదురు చూస్తారో. ఎందుకు? దేవుడు నీకు తోడై ఉండి నీ జీవితాన్ని మార్చి నీ కుటుంబాన్ని దీవించి నిన్ను ఆశీర్వదిస్తున్నందుకు తట్టుకోలేక ఓ సంవత్సరం ఓర్చుకుంటారు. అన్నాళ్ళే సంబడం, ఇంకొక స్టేర్ వేసేటట్టు చేస్తాడు దేవుడు. ఎన్నాళ్ళే సంబడం అన్న రెండో స్టేర్ కూడా వేసాడుగా, వేస్తాడు. ఇంతగా 3 స్టేర్లు వేసిన వాళ్ళు అమ్ముకొని పోలేదా? ఎన్నాళ్ళే సంబడం అంటారు. పక్కన ఇంకోడుకొని 3వది కూడా వేస్తాడు. ఇక వాళ్ళు తట్టుకోలేరు. మంచి పేరు వస్తే తట్టుకోలేరు. మన గురించి నలుగురు ఘనంగా మాట్లాడుకుంటే తట్టుకోలేరు. కొంతమంది అయితే మరీ తట్టుకోలేని వాళ్ళు మంత్రగాళ్ళ దగ్గర కూడా పోతారు. డబ్బులు తీసుకొని 50,000 1,00,000 తీసుకొని పోతారు. పొయ్యి ఎట్టనన్నా కానండి, అసలు వాడి సాగింపుడు తట్టుకోలేకపోతున్నాం మా సమాజంలో. ఏం లేదు, ఎవడు జోలికి పోవాలబ్బా, పచ్చంగా బతుకుతున్నాడు అంతే. ఈ డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ తాంత్రిక విద్యలు చేయించే అవకాశం ఉంది. వాళ్ళ నాశనం చేయాలని. అట్లాంటి దుర్మార్గాలకు కూడా నీ మీద ఒడిగట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు జీవం గల దేవునిలో నిలిచి ఉన్నంత వరకు తాంత్రికులు ఎంతమంది కలిసి ఏకమై వచ్చినా నీ ఒక్క వెంట్రుక కూడా తర్వాత మాట నేను చెప్పను, మీరే అనుకోండి. నేను తెలుగులో చెప్తా స్పష్టంగా, మామూలు భాషలో, ఒక్క వెంట్రుక కూడా కదిలించలేరు. అర్థమైందా? కన్ఫర్మ్. అయితే ప్రభువులో నువ్వు నీ కుటుంబం నిలిచినంత వరకు డైరెక్ట్గా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ మీద ప్రయోగం చేసిన వాడు చావటమే కానీ మీకేం కాదు. వాడే పోతాడు, ఖచ్చితంగా పోతాడు. ఆ మాట ఉంది అందులో, తాంత్రిక పుస్తకంలో ఆ మాట ఉంది. వాడు చేసిన విద్య విఫలమైందంటే అది వాని మీదకే వచ్చును అని రాస్తుంది. ఒకసారి మీకు స్క్రీన్ మీద కూడా చూపించా. అభిచార క్రియ బెడిసిందా, అది వాడి మీదకే వచ్చిందని రాసింది. నేను చూపిస్తా ఉంటా, చాలా చూపిస్తా స్క్రీన్ మీద, మీరే మర్చిపోతుంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నంత వరకు, యేసు రక్తం కింద నువ్వు ఉన్నంత వరకు, నేను చెబుతున్నా, వాడు ఎంత పెద్ద పనోడైనా, ఎంత పెద్ద మాంత్రికుడైనా, ఎంత పెద్ద తోపైనా, అదిగో చూడు అక్కడ, అభిచారము విఫలమైన యజమానికి హాని కలుగును, రాక్షస బాధ హెచ్చును. చాలు. కనపడిందా? మళ్ళీ చూస్తారా? అభిచార క్రియ, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం అన్నాడు చూడు. అభిచారం అన్న దగ్గర చిన్నగా రాసుకో, మాంత్రిక విద్యలు అని. అభిచార క్రియ చేసిన వాడికి చూడండి, అభిచారము విఫలమైన యజమానికి హాని కలుగును, రాక్షస బాధ హెచ్చును. చాలు. ఉందా? చూసారా? అది నీ జోలికి ఎవడన్నా వచ్చాడనుకో, నేను చెబుతున్నాక వాడి కర్మ కాలినట్టే. వాడు అనవసరంగా నిప్పుతో తల గోక్కున్నట్టే. నిప్పుతో గోక్కుంటే ఏం జరిగింది? కటింగ్ చేయించుకునే అవసరం ఉండదు ఇక. దేవునికి స్తోత్రం. అట్లాగా దెబ్బతిని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏ విధమైన చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎచ్చాటన, ఉచ్చాటన, వశీకరణ, ఆకర్షణ, ఏ విధమైన మంత్ర ప్రయోగమైనా కావచ్చు, వాడే దెబ్బతింటాడు. నువ్వు యేసు రక్తం కింద ఉన్నంత వరకు నిన్నేది ముట్టలేదు. గట్టి కూడా
వాడు నీ ఇంటి ముందుకు తెచ్చేయని, నీ ఇంటి మీద తెచ్చేయని, నీ ఇంటి ముందు గుంట తీసి పెట్టని, లేకపోతే నీ ఇంట్లోకే పెట్టని, నమ్మకంగా ఏదో పన్నున్నట్టు పలకరీయడానికి వచ్చినట్టు వచ్చి ఇంట్లో వేసిపోని, ఏది వేసినా ఏం చేసినా వేసినోడే పోతాడు. రెండే రెండు, మారనన్నా మారతాడు, లేకపోతే మొత్తానికి బాగునన్నా పోతాడు. రెండే జరుగుతాయి. కన్ఫామ్. నువ్వు యేసు రక్తం కింద ఉన్నంత వరకు మాత్రం నిన్ను ఏది ఏమీ చేయలేదు, ఇది తిరుగులేదు. అర్థమైందా? యేసు రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. నువ్వు ఆ రక్తపు కోటలో ఉండాలి. సిలువదారి అయిపోయింది కోటం. సిలువ ముగించదా? వెళ్దాం, పెందలాడు పోదురు కానీ పాడమంటున్నారు, నేను పాడుతున్నా. మరి టైం తీసుకున్నా తెలియదు. సిలువదారి నా బలి పీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలి పీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది ఏ నీ త్యాగ సంకేతమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. మొదటి కారణం, సత్యమును బట్టి నీకు శత్రువు అవుతుంది. రెండవ కారణం, దేవుడు నిన్ను ఆశీర్వదించుటను బట్టి నీకు శత్రువులు ఏర్పడతారు. ఎంతకు పోతారంటే, అవకాశం ఉంటే తాంత్రికుల దగ్గరికి కూడా పోయి నిన్ను డ్యామేజ్ చేయడానికి ట్రై చేసేంత కక్ష. అది బంధువుల్లో కావచ్చు, ఇతరుల్లో కావచ్చు. అమ్మో, కొంతమంది అసలు నాకు తెలుసు, ఎందుకంటే పడ్డాం బాధలో, అందుకు చెబుతున్నాను నేను. మరీ దరిద్రం ఏంటంటే, వాడు నా ఇంటికి నా దగ్గరికి పంపించాడు లైవ్లో 2010లో. వాడు వచ్చి డైరెక్ట్గా నా బట్టలు అడుగుతున్నాడు. మీరు నమ్మండి నమ్మప్పుడు నిజం. నేనేమనుకున్నా, 60 సంవత్సరాల వయసోడు వాడు మాంత్రికుడు, నాకేం తెలుసు. నాదెందుకు పాత అడుగుతున్నావు, మా నాన్న పంచా చొక్కా కొత్తవి ఉన్నాయి, ఇస్తాను ఉండు పెద్ద ఆయన, టీ తాగు కూర్చో అంటున్నా. కదయ్యా నీది అయ్యా, ఏదైనా ఒకటి నీది అయ్యా అంటున్నాడు. వాడు చూడు నాకు చెయ్యాలని, వాడి పిచ్చెట్టుందో చూడు. చచ్చాడు, లేడు ఇప్పుడు, పోయాడు. దేవునికి స్తోత్రం. అంటే నడుతున్నాడు వాడు. నేనేం చేశాను, ఈ పిచ్చోడు కమ్మగా నా పాత అడుగుతాడు. పాత ఇమ్మంటున్నాడు, నీ పాత ఇయ్యి అంటున్నాడు. కూర్చో, కాసేపు ఆగితే కోటం అయిపోయింది. నా బాధ ఏంది, ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం అది, సువార్త వింటే మారుతాడని నా బాధ. ఎవడొచ్చినా పోనీనుగా, ఒక ఆత్మ. స్తోత్రం. కూర్చొని కొత్త ఇస్తా కూర్చోబెట్టాను. కూర్చున్నాడు, టీ తాగాడు, లేచి వెళ్ళాడు. కోటం జరుగుతుంది. పాట ఏం పాట పాడుతున్నావు అనుకున్నా, ఎంతో సుందరుడమ్మ తాను, పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఈ పాట పాడుతున్నా. మీరు నమ్మండి నమ్మకండి, నిజం చెబుతున్నా. నేను లైవ్లో ఉండి నా మీద మంత్రోచ్చారణ చేస్తున్నాడు అండి. అబద్ధం చెప్పను, నేను నిజం చెబుతున్నా. లైవ్లో వాడు నా ఎదురుగా ఉండి, మళ్ళీ జనం అంతా కూర్చొని ఉన్నారు. జనం వెనకపోయి, వాడు ఆశ ఏం తెలిసే, లైవ్లో వాడి శక్తులు ఉపయోగించి నన్ను ఆపాలని. వాడాపేదేంది, వాడి బొంద ఎట్లా కుదిరిద్ది? శక్తులన్నిటి మీద అధికారం కలిగిన వాడిని మయంపరుస్తున్నా నేను.
ఆయన ముందు ఏం నిలిచింది? వాడి కర్మగాలి ఎప్పుడు రానంత ఉద్యోగం అవుతుంది ఆ పాట ఆ రోజు. అసలు అచ్చంగా వర్షిపే జరిగింది ఆ పాట మీద. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, చలువరాతిని బోలు బలమైన పాదాలు. అది పందిరి. అవి పందిళ్ళు శాంతినగర్లో సిమెంట్ రోడ్డు మీద పందిళ్ళు వేసి, ఇటుపక్క ఉన్న పందిరి, ఆ మూల మీద ఏమన్నా అటుపక్క కూడా ఒకటి ఉంటుంది. ఇది ఈ జనాలు అందరి వెనక్కి వచ్చి వాడు ప్రయోగం చేస్తున్నాడు నా మీద. అక్కడ స్టేజ్ మీద ఉండి నేను పాడుతున్నా, నాతో పాటు ఇంకో దైవజనుడు, ఎదురం. అందులో వాడి కర్మగాలి పాట కూడా మామూలు పాట, ఆయన్ని వర్ణించే పాట, ఆయన్ని మయంపరిచే పాట, పరిశుద్ధాత్మ పరవశించే పాట అది. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, చలువరాతిని బోలు బలమైన పాదాలు. ఆలెబానోను సమరూప వైఖరి, బహుప్రియుడా తండు, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు. ఎంతో ఎంతో సుందరుడమ్మతాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మతాను. మొత్తం పాడుతుంది కానీ టైం లేదులే, మళ్ళీ మీరు ఇంటికి పోవాలి కదా. కాబట్టి మీరు అంతే అంటారులే, మళ్ళీ కోవడం లేట్ అయింది. కానీ ఇవి వాడుతూ ఉన్నా, వాడి పని వాడు చేస్తున్నాడు. చేసి 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 సాలిపోయింది. వాడు చేసినంతసేపు నేను పాడుతానే ఉన్నా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడు, వాడిని చూపించాడు. పాడతా నేనేమనుకుంటున్నాను తెలుసా, వాడు బట్టలు అడిగాడు, నేను ఈలేదు కాబట్టి నన్ను తిడతనాడేమో అనుకుంటున్నా. తర్వాత అర్థమైంది, వాడు తిడతన తిట్లు కాదు, అది మంత్రోచ్చరణ చేస్తున్నాడు. హ్యాండ్స్ ఇలా అంటున్నాడండి వాడు, హ్యాండ్స్ ఇలా అంటున్నాడు వాడు. వాడి శక్తులను ఉసిగొలుపుతున్నాడు. ఆ శక్తులన్నిటిని మించిన దైవశక్తి చుట్టూ అక్కడ అగ్ని ప్రాకారమై ఉంది. అదే అట కుదిరితే అట్లా. పరాక్రమశాలు ఉన్నాడా, దోతలు ఉంటారయ్యా, తోలు తీసి ఆడేస్తారు. రాత్రియో మరి పాదములకు రాయి తగులకుండా, రాత్రియో పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ. అసలు ఈ రకంగా పాడుకుంటే అసలు ఇక ఆకలి అయిద్దా, ఇంటికి బాబుద్ది అయిద్దా? ఏం చేద్దాం, ఇక కోటం అయిపోయా, ఇక చిన్నంగా పొలోమనుకుంటా బాగుంది. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం.
ఓకేనా? దేవుడు నిన్ను ఆశీర్వదించుటను బట్టి కొంతమంది కుళ్ళుకొని ఏడుచుకొని ఏదో చేయాలని నీకేదో నష్టాలు కల్పించి సునకానందం పొందుతారు. నిన్నేదో నలుగురిలో ఆరడిపరచాలని ఆనందం పొందుతారు. అవి ఏం పట్టించుకోవద్దు. నీకు నష్టం కలిగించినా, నీకేమైనా ఇబ్బంది కలిగించినా, వాళ్ళకి నీ మీద చెప్పి నువ్వు పనిచేసే దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ ఇంటి దగ్గర నిన్ను ఇబ్బంది పెట్టినా అవన్నీ నీకు ప్లస్గా మారుతాయి. అవన్నీ నీకే ఫేవర్గా మారుతాయి. ఖచ్చితంగా నా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఒక్కడే చూసుకోవాలి. ఆయన రెక్కల కింద ఉన్నావాలే చూసుకో, అంతే. 2, వానొస్తుంది. 3, ఇప్పుడు మీరు పోవాలన్నా పోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ మాట, లాస్ట్ మాట ఏంటంటే, నువ్వు నమ్మకంగా భక్తి చేయటాన్ని బట్టి కూడా కొంతమంది నిన్ను ద్వేషిస్తారు. నువ్వు నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఉండటం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నీలాగా వాళ్ళు ఉండరు. నీలాగా వాళ్ళు ఆత్మీయతలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, సమర్పణలో కానీ, సువార్త ప్రకటనలో కానీ, దైవ సేవాశక్తి విషయంలో కానీ, దేవుని కొరకు ఇచ్చే విషయంలో కానీ, దేవుణ్ణి ప్రేమించే విషయంలో కానీ, నీతి నియమాల్లో కానీ నీలాగా వాళ్ళు ఉండరు. అలా ఉండని వాళ్ళకి నువ్వంటే నచ్చదు. నీకు వాళ్ళు ఇచ్చే టైటిల్ ఏంటో తెలుసా? ఓవర్ యాక్షన్, అతి, పెద్ద భక్తురాల్లాగా బిల్డప్, దేవునికి స్తోత్రం, ఈ టైటిల్స్ ఇస్తారు నీకు. పెద్ద మహాభక్తురాల్లాగా, పెద్ద మహాభక్తుల్లాగా, ఈడే పెద్ద పాస్టర్ కూడా చాలు ఈడి దెబ్బకి. పాస్టర్ కూడా చాలు. కొంతమంది వెటకారంగా పాస్టర్ గారు అంటారు, నువ్వు ఆమెన్ అంటుండు. నువ్వు ఆమెన్ అనుకో, అంతే, నువ్వు నిజంగానే అయిపోతావు. దేవుడు చేస్తాడు. నువ్వు అధిక నీతి కలిగి ఉన్నందున, వారికంటే నీ నీతి ఎక్కువగా వారికి కనబడినందున వారు నిన్ను ద్వేషిస్తారు, నీ భక్తిని ద్వేషిస్తారు. అతి చేస్తున్నావు అంటారు, ఓవర్ యాక్షన్ అంటారు, అబ్బో అంటారు, ఏంటి అంటారు. పట్టించుకోవాకు. ఇతరులు నీ భక్తిని విమర్శిస్తున్నారంటే లైన్లో ఉన్నావని అర్థం. అర్థమైందా? ఎన్ని నిందించినా లక్ష్య పెట్టద్దు. ముందు వంకర టెంకర్లు కూడా సరి చేయబడ్డాయి. నీ కూతురు బంగారంలా మారిపోయింది, 10 మందికి సహాయకురాలు అయిపోయింది, 10 మంది నోటితో మంచి సాక్ష్యం పొందింది. రత్నంలాగా మారిపోయిన కూతుర్ని పట్టుకుని ద్వేషిస్తున్నావు. ఎవరు సోదరుళ్ళు? ఇంత ద్వేషించిన నీ కోసం నీ కూతురు ప్రార్థన చేస్తుంది. నీకు బాగలేదంటే కన్నీరు గారుస్తుంది. నీకేదో మాయరోగం వచ్చి నువ్వు పోతున్నావు అంటే నీ కోసం ప్రార్థన చేస్తుంది. నాన్న బతకాలి, అమ్మ బతకాలని. ఇన్ని చేస్తుంది నీ కూతురు. నీకు దూరంగా ఉండి నువ్వు ద్వేషిస్తే సరే, అట్లనే ఎడంగా ఉండి నీ కోసం ప్రతి నిత్యం బాధపడతా ఉంది, నిన్ను ప్రేమిస్తా ఉంది. నువ్వేమో తనకి ఇష్టమైన దైవాన్ని నమ్మిందని నీ మతంలో ఉండలేదని ద్వేషించడం మొదలు పెడతాను. ఎంతవరకు న్యాయం అని అడుగుదామా? ఏమంటాడు తెలుసా? నువ్వెవడరా నాకు చెప్పడానికి, నా ఇష్టం అంటాడు. మైండ్ పోయినోడు ఇంకా ఆ మాటగా ఇంకేం చెబుతాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎప్పుడు తెలుసుకుంటాడు తెలుసా? పడక మీద ఉన్నప్పుడు ఆ గుట్టకొట్లాడతాడు. ఒక్కొక్కడు గుట్టకొట్లాడేటప్పుడు కూడా ఒప్పుకోడు. ఏందయ్యా ఇట్లా అంటాడు కదా, అమ్మాయిని పిలవమంటాడు, సత్తా కూడా వద్దంటాడు. ఒకడు దరిద్రం అట్లా ఉంటుంది. ఏం చేద్దాం? పంతం, మూర్ఖత్వం. అరే, నా కూతురు దేన్ని బట్టి బెండ్ అయింది, నా కొడుకు దేన్ని బట్టి బెండ్ అయ్యాడు, ఏంది అందులో కనపడ్డ విషయం ఏంటి అడుగుదాం. వాడిని లాజిక్ అడుగుదాం. ఇప్పుడు అన్నీ నేను చెప్పినట్టే వినాలని ఏముంది? నా పిల్లలు నాకంటే తెలివిగలవాళ్ళు అయి ఉండొచ్చు కదా, జ్ఞానం గలవాళ్ళు అయి ఉండొచ్చు కదా, నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా వివేచించవచ్చు కదా. చూద్దాం, అందులో జ్ఞానం ఎంతో అజ్ఞానం ఎంతో తెలుసుకుందాం. చెప్పండి నాన్న, ఎందుకు నువ్వు అట్లా ఆలోచన చేసావు, ఎందుకు అట్లా నువ్వు డైవర్ట్ అయ్యావు, ఎందుకు లేదా కన్వర్ట్ అయ్యావు, లేకపోతే ఎందుకు నువ్వు అలాగా మారావు అని అడుగుదాం. నా బిడ్డని న్యాయంగా అడుగుదాం, వాస్తవం తెలుసుకుందాం. ఆమె చెప్పే లాజిక్ ఏందా విందామా, వాడు చెప్పే లాజిక్ ఏందా అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది అండి? మూర్ఖులు ఎక్కువ, అసత్య సంబంధులు ఎక్కువ. వాళ్ళకి తెలిసింది ఒకటే, ద్వేషించడం, తిట్టడం, వాళ్ళని అవాయిడ్ చేయటం, టార్చర్ చేయటం. అందుకే ప్రభు చెప్పాడు, నేను అబద్ధంతో భూమి మీద ఉన్న అసత్యంతో పాటు నేను ఒక అసత్యాన్ని తీసుకొచ్చినట్టయితే అసత్యంతో రాజీ పడేది, గొడవలు ఉండవురా, నేను సత్యం తీసుకొని వచ్చాను, అందుకే తగాదులు అవుతాయి అన్నాడు. అర్థమైందా? నేను సత్యం తీసుకొని వచ్చా, అందుకే కొంతమందికి నేను నచ్చను.
నన్ను నమ్మినోడు కూడా కొంతమందికి నచ్చాడు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఫ్యామిలీలో ద్వేషం ఎదురైతే. ఓకే, కాబట్టి కొంతమంది నిన్ను ద్వేషించి, దేవుని బట్టి నిన్ను నిందించి, దేవుని బట్టి నిన్ను దూషిస్తే మూలలు కూర్చొని బాత్రూంలోకి పోయి కమిలి 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 ఏడు అని ఎక్కడ లేదు. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నారా అన్నారు. నేను అంటాను, బైబుల్ ఎక్కడన్నా అట్లా ఏడవమని ఉందా? బైబుల్ అలా ఏ విధంగా ఏడవమని ఎక్కడన్నా ఉందా? తమ్ముడా, చెల్లి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అని రాసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఒకసారి చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. కూర్చొని ఏడవండి అని ఉందా? అందరికి చెప్పి రోధించమని ఉందా? పాస్టర్ గారికి చెప్పి సీదేయమని ఉందా? ఏమన్నాడా? నా నిమిత్తం సంతోషించి ఆనందించి గంతులయ్యండి. కారణం ఏంటో తెలుసా? నా కోసం మాట పడుతున్నావు నువ్వు, నా నిమిత్తం మాట పడుతున్నావు. దెబ్బలు తిన్నావా? అది నా కోసం దెబ్బలు తిన్నావు. వ్యభిచారం చేసి కొంతమంది తన్నులు తింటారు. భర్తకు చెప్పకుండా సినిమాకి పోయించి కొంతమంది తన్నులు తింటారు. భర్తకు చెప్పకుండా వడ్డీలకి తిప్పి డబ్బులు ఎగ్గొట్టించుకొని తన్నులు తింటారు కొంతమంది భర్తకు చెప్పకుండా పక్కన వాళ్ళకి అడ్డం ఉండి డబ్బులు ఇప్పించి వాళ్ళు ఎగ్గొట్టి వీళ్ళు గట్టలేక సచ్చి తన్నులు తింటారు కొంతమంది రకరకాలుగా, కొంతమంది చెడ్డ సాక్ష్యాలు చెప్పి, కొంతమంది నోరు అదుపులో పెట్టగాక వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి వాళ్ళ చేతులు తన్నులు తింటారు. కానీ నువ్వైతే దేవుని నామము నిమిత్తము దెబ్బలు తినవు. ఆ దెబ్బలన్నీ దీవెనలే, ఆ మాటలన్నీ దీవెనలే. మొత్తం రాసుకుంటాడు. సత్యము నిమిత్తం అనగా నా నిమిత్తము నా కుమార్తె పొందిన దూషణ. ఇదిగో ఇన్ని తిట్లు తింది నా బిడ్డ నా కోసం, ఇన్ని దెబ్బలు తింది నా బిడ్డ నా కోసం, ఇన్ని మాటలు పడింది నా బిడ్డ నా కోసం, వెలివేయబడింది నా కూతురు నా కుమారుడు నా కోసం వెలివేయబడ్డారు, నా కోసం ఈ బాధలన్నీ పడ్డారు నా బిడ్డలో అని రాసుకుంటాడు. రాసుకొని దానికి తగ్గ జీతాన్ని కూడా పెడతాడు అక్కడ, ఫలాన్ని. అందుకే చెప్పాడు, తిట్టినోడల్లా ధన్యుని చేస్తున్నాడు, దూషించినోడల్లా నిన్ను గొప్ప చేస్తున్నాడు. నువ్వు సంతోషించి ఆనందించి పండగ చేసుకో. పాసిబిలిటీ ఉంటే పలావ్ వండుకొని తిను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు. ఎందుకో వాళ్ళు నిన్ను శత్రువుగా భావించారు. దేన్ని బట్టి తెలుసా? సత్యమును బట్టి, యేసును బట్టి నువ్వు వారికి శత్రువు అయిపోయావు. వారి ప్రేమ దక్కకపోతేనే నీకు కొండంత ప్రేమ యేసయ్య ప్రేమ దక్కింది. యేసు నీకు తోడుగా ఉంటాడు. నీ ఇంటోళ్ళు మొత్తం నేను వదిలిపెట్టవచ్చు, నువ్వు అటుపోయావు ఇటుపోయావు, అందులో కలిసావు ఇందులో కలిసావని, కానీ ఆశ్రయ దుర్గమైన యేసు నీతో ఉంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన మనుషుని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆ ఊరోళ్ళందరూ కలిసి వాడిని అడిగారు, ఎలా వచ్చిన నీ కళ్ళు, నువ్వు గుడ్డోడేవి కదా, ఇప్పుడు ఎట్ట చూస్తున్నావు అంటే, యేసు ప్రభు ఉమ్మూసి బురద చేసి ఆ బురద నా కళ్ళకు రాసి సిలోయమని కోనేట్లో కడుక్కోమంటే కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి అన్నాడు. ఆ మాట అన్నామంటే పొలు రాలితే అన్నారు వాళ్ళు. పొలు రాలేదేమో, నేను చెప్పేది నిజమే. ఆయన ఉమ్మూసాడు, బురద చేశాడు, నన్ను దగ్గరికి పిలిచాడు, నా కళ్ళకి ఆ బురద రాశాడు, పోయి సిలోయమని కోనేట్లో కడుక్కోమన్నాడు, పోయి కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి, ఇక తిరుగులేదు, ఎవడు చెప్పినా నేను ఇదే సాక్ష్యం చెబుతా అన్నాడు. నీకు మామూలుగా ఉండదు, నీ పని చేస్తావు అన్నారు. నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా చేసుకో. పంచాయతీ పెట్టారు, వాళ్ళ అమ్మా నాన్న పిలిచారు, మీ కొడుకు ఈడేనా అన్నారు. వాళ్ళు వీళ్ళకి వెళ్ళి చూశారు, వీళ్ళ కళ్ళు ఏమన్నా పోయినాయా? మా అబ్బాయి ఈడని వీళ్ళకి తెలుసు కదా, ఈ ఊరోళ్ళమేగా మేము, మమ్మల్ని కొత్తగా అడుగుతున్నారు ఏందని. మా అబ్బాయి వాడే కానీ ఆడి కళ్ళు ఎట్ట వచ్చిన మా తెలుసు. ఎందుకంటే వీళ్ళు వెలేసే గుంపు, యేసుప్రభుని ఒప్పుకోని గుంపు. అది ఆడి కళ్ళు ఎట్ట వచ్చినో మాకు తెలియదు, ఆడి పెద్దోడే, ఆడిని అడగండి, ఆడినే తెలుసుకోండి, అంతే సంగతులు అన్న. చెప్పురా నిజం చెప్పి ఎట్ట వచ్చినాయి నీ కళ్ళని మళ్ళీ మొదలు పెట్టారు. ఇన్నిసార్లు అడుగుతారని మీరు కూడా మారతారా అని అడిగాడు. దరిద్రుడా నువ్వు మారింది కాదు, మమ్మల్ని మారమంటావా? అందరూ కట్టకట్టుకొని పెద్ద తీర్పు తీర్చి ఊరి వెలపలికి వెళ్ళేశారండి. వెళ్ళేశారు. అడు కూర్చొని బాధపడుతున్నాడు. కళ్ళు వచ్చినందుకు నాకు బాధలు వచ్చినాయి, కళ్ళు లేనప్పుడు ఎవడు పట్టించుకోలేదు నన్ను, నేను బాగుపడ్డది వీళ్ళకి జీర్ణం కాకపోయాయి కదా అని ఏడిసార్లే. మీరు నన్ను లేసేది ఏంది? ఊరు మొత్తాన్ని, ఈ ప్రేమ లేని ఊరు, ఈ నీతి నిజాయితీ లేని ఊరు, ఈ మంచితనం లేని ఊరు, ఈ దుర్మార్గపు ఊరిని నేనే వెళ్ళేస్తున్నా. మీరు పలకరిస్తే అంత పలకరిపోతే అంత, మాట్లాడితే అంత మాట్లాడకపోతే, దరిద్రులారా. ఎవరు మీరు?
అది నా కళ్ళు వస్తే ఆయన ఆకాశానికి ఎత్తాల్సింది పోగొట్టి, సరే ఆయన సంగతి పక్కన పెట్టండి. ఊరోడిని కదా, అరే పోనీరా ఏదో ఒకటి ఎటో కట్ట ఎవరో ఒకళ్ళు బాగు చేశారు, కళ్ళు వచ్చింది మనోడు బాగుపడ్డాడని పండగ చేసుకొని నన్ను ఆదరించాల్సింది పోగొట్టి నన్ను లేచారు. దుర్మార్గులారా, ఎక్కడరా మీ దగ్గర ప్రేమ, ఎక్కడరా దరిద్రులారా, మిమ్మల్ని నేనే వెళ్ళేస్తాను పా అని ఊరు బయట కూర్చున్నాడు. యేసుప్రభు వదిలిపెట్టాడండి. నేరుగా ప్రభు నిమిత్తము మాటలు పడి దూషణ పొంది వేయబడిన వాని యొద్దకు వచ్చి కనపడ్డాడు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. నేరుగా వచ్చేసాడు ఆయన దగ్గరికి. కావాలంటే యోహాను సువార్త 9 ఇంటికి పోయి చూడు. ఇప్పుడు కాదు, యోహాను సువార్త 9 మొత్తం ఇదే స్టోరీ ఉంటుంది. ఇంటికి పోయి చూడు యోహాను సువార్త 9. నా నిమిత్తము మాటలు పడ్డా, దోషంలో పడ్డా, అవమానాలు పడ్డా, ద్వేషించబడ్డా, దెబ్బలు తిన్నా మొత్తం రాయబడతాయి. అది ఆయన చెప్పిన సమాధానం. ఎందుకు తెలుసా? సత్యం కోసం దెబ్బలు, సత్యం కోసం మాటలు, అంతేగాని దరిద్ర పనులు చేసి కాదు. చాలామంది దరిద్ర పనులు చేసి మాటలు పడుతున్నారు. నువ్వైతే దేవుని కోసం మాట పడుతున్నావు. ఎంత ధన్యత, ఎంత అదృష్టం, అందరికీ దక్కదు. ఆ నామము నిమిత్తము ఇట్టి శ్రమలు పొందటానికి యోగ్యులమని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆనందముతో వెళ్ళిరి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ నామము నిమిత్తము మనము యోగ్యులమని ఎంచబడ్డాం. అందరికీ దక్కలేదు, అలా దూషణ పొందటం మనకు దక్కిందని. చూడండి కావాలంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం. చదువు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒక్కసారి. 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు, ఏడుచుకుంటగా సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. 4వ అధ్యాయంలో కూడా చూడండి ఒక్కసారి. 19వ వచనం, 4:19. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. మేము కన్నవాటిని విన్నవాటిని గురించి మీకు చెప్పకుండా ఉండలేం. మీరు ఏం చేస్తారు? కొడతారా, తిడతారా, దూషిస్తారా, కొరడాలతో కొడతారా, చంపుతారా? చంపండి. కానీ మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పకుండా మాత్రం ఉండలేము. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండటం మా వల్ల కాదు. ఒకవేళ తిడతారా, ఆ నామం నిమిత్తం తిట్లు మాకు వచ్చినాయి అంటే మా మా బహుమానం ఎక్కువ అక్కడ. స్తోత్రం. కాబట్టి ఇప్పుడేంటి? సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోక నిందలను భరించి లోకమును దీవించు సేవ, లోకమును జయించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎడుతారా, సంతోషపడతారా? తిట్టిందల్లా నీకు మేలే. దెబ్బ కొడితే దెబ్బ తిన్నది కూడా నీకు మేలే. ఏం పర్లేదు, తిను. ఏసై కోసం దెబ్బ తిను. కొట్టిన వాడికి తీర్పు, కొట్టించుకున్న నీకు గెలుపు.
ఓకేనా? రైట్. ఫ్యామిలీ నీకు రివర్స్ అవుతారు, శత్రువులు అవుతారు. అది ఏసై దేవుడు, ఏసైని బట్టి, సత్యమును బట్టి. ఇంకొక విషయం చెప్తా. అన్యజనులకు నువ్వు శత్రువు అవుతావు సత్యమును బట్టి. ఇంటి వారికి ఒకటి, అన్యజనులకు కూడా నువ్వు శత్రువు అవుతావు. నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీ తోటి కార్మికులు, నీ సమాజంలో ఉన్న ఇరుగు పొరుగులు కూడా నువ్వు శత్రువు అవుతావు. ఎందుకు నిన్ను ద్వేషిస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఒకటే కారణం, నువ్వు సత్యాన్ని ప్రేమించావు, సత్య సంబంధి అయ్యావు. ఆ కారణం చేత వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. వాళ్ళ అసత్యంతో నువ్వు ఏకీభవించట్లా. 2 కారణాలను బట్టి వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. ఒకటి, వాళ్ళతో నువ్వు ఏకీభవించినందుకు ఒకటి. రెండవది, వాళ్ళ కంటే ఎక్కువ నీతి కలిగిన బతుకు నువ్వు బతుకుతున్నందుకు 2. వాళ్ళలాగా అడ్డదిడ్డంగా నువ్వు ఉంటలా, అడ్డదిడ్డంగా మాట్లాడట్లా, అడ్డదిడ్డంగా ప్రవర్తించట్లా. దానికోసం వాళ్ళకి చెప్పసఖ్యం కాని బాధ. ఎంత కక్షో! నిన్ను చూస్తే వాళ్ళ ముఖాల్లోనే చూపిస్తుంటారు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని. నిన్ను చూస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైపోతుంటుంది. నువ్వు ఏడ్చుకుంటా ఉంటావు, ఎందుకు అందరు నా మీద ఎట్టుబడి ఎడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారు, నేను యేసుప్రభు నమ్ముకొని ఇంకేం చేశాను, ఎందుకు నా మీద ఇంత పగబట్టారని. పగబట్టేది ఏముంది? నువ్వేమో సత్యం, అగ్నిలా కనపడతావు, వాళ్ళేమో అసత్యం, అంధకారంలో కూర్చుంటారు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ కళ్ళలో పడేది ఖాయం, వాళ్ళు నిన్ను ద్వేషించేది ఖాయం, నీ మీద సూటిపోటి మాటలు కల్పించేది ఖాయం, చెప్పుకునేది ఖాయం, నీ మీద నీ గురించి నలుగురిలో ఆరడిపరిచేది ఖాయం. అవి చూసుకొని నువ్వు ఏడిసేది కూడా ఖాయం. నేను చెబుతున్నా, అస్సలు లెక్క చేయొద్దు. నిన్ను చూసి 2 తలకాయలు దగ్గరికి వచ్చినాయి అంటే నవ్వుకో నువ్వు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా పురుషులకి స్త్రీలకి అందరికీ చెప్తున్నా, నువ్వు సిగ్గుపడద్దు. కానీ నువ్వు కనపడితే మాత్రం వాళ్ళకి ఒక అగ్నిలాగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళ, నీ సమాజంలో ఉన్న మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు స్పెషల్గా కనపడతావు. వాళ్ళ కళ్ళకి కనపడతావు అంతే. నువ్వు ప్రత్యేకంగా కనపడతావు. అందుకే నీ గురించి ప్రత్యేకంగా మీటింగ్ కూడా జరిగేది వాళ్ళ దగ్గర. వాళ్ళ కమిటీ మీటింగ్లో నీ గురించి వచ్చింది ప్రస్తావన. ఆడవాళ్ళ మీటింగ్లో, మగాళ్ళ మీటింగ్లో వచ్చింది నీ గురించి ప్రస్తావన వచ్చింది. నిన్ను ఒంటరిని చేస్తారు. నీకు అర్థమైపోతుంటుంది. ఎవరు పలకరించరు, మాట్లాడరు, పలకరించారు, ఎటకారంగా మాట్లాడదు. ఎందుకో నాకు తెలియదు, ఈరోజు దేవుడు ఈ మాటలు పలికిస్తాడని నేను చెబుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వేషాలు నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు లక్ష్య పెట్టొద్దు. అప్పుడు కూడా పాటే నీకు. నేను ఏ పాట పాడాలో చెబుతా, పాడుకుంటూ తిరిగంతే. వాళ్ళ కమిటీలోకి నేను రాని, వాళ్ళ మీటింగుల్లోకి నేను రాని, వాళ్ళ ముసలమ్మ ముచ్చట్లోకి నేను రాని, వాళ్ళ గురించి నువ్వు ఏదన్నా చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పనీరు. నీ గురించి మాత్రం పదే పదే మాట్లాడుకుంటా. నువ్వు వెలివేసినట్టు వ్యవహరిస్తావు. అప్పుడు కూడా పాటే. మోక్ష నగరు మా పుట్టిల్లు. పాట ఐడియా ఉంది కదా? ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఓకేనా? పాట అది. సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్ట మిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. స్తోత్రం. మళ్ళీ పాటలు ఎక్కువ అవుతాయి, అందుకని ఆపేస్తున్నాను. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. మీ కమిటీలో నుంచి పక్కన పెడితే నాకేంది, మీ ముసలమ్మ ముచ్చట్లోంచి పక్కన పెడితే నాకేంది, మీ బోడి ముచ్చట్లు ఎవడికి కావాలి? నేను కావాలని కూర్చుంటే పేతుని పంపిస్తాడు, యోహాను పంపిస్తాడు, యాకోబుని పంపిస్తాడు, దోతలే వచ్చి కూర్చుంటారు. నా తండ్రి చిత్తం అయితే ఆయనే వచ్చి కూర్చుంటాడు, ఆయనే వచ్చి కూర్చుంటాడు. నీ దరిద్ర మాటలు, దరిద్ర మీటింగ్లు నాకెందుకు? నీ శపించబడిన మీటింగ్లు, శపించబడిన మాటలు నాకెందుకు? నా తండ్రి వచ్చి కూర్చుంటాడు అవసరం అయితే నాతో. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్.
ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాలిక మాకేమీ కొదువా, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. దేవునికి మహిమ. అంతేగాని అన్యజనులు నిన్ను తృణీకరించరని నువ్వు బాధపడొద్దుమా. అయ్యా ఏం లక్ష్య పెట్టొద్దు. దేన్ని బట్టో చూసుకో ఒక్కసారి. నీ చెడుతనాన్ని బట్టా అట్లయితే నువ్వు మార్పు చెందు. యేసును బట్టా అట్లయితే నువ్వు స్థిరంగా ఉండు క్రీస్తులో. దేవునికి మహిమ. కొంతమంది వారి చెడుతనాన్ని బట్టి కొంతమంది అవాయిడ్ చేస్తారు, అది మార్చుకోవాలి. కానీ ప్రభువుని బట్టి నిన్ను ఎడంగా పెడితే పండగ చేసుకో. ఎవరు రాకపోతే అవసరమైతే అపోస్తలు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర, దూతలు వచ్చి కూర్చుంటారు, అవసరమైతే యేసయ్య వచ్చి కూర్చుంటాడు నీ ఇంట్లో. కన్ఫర్మ్ రియల్గా జరిగిన సంఘటన ఎన్నోసార్లు చెప్పాను మీకు. దైవజనుడి తండ్రి తల్లి ఇద్దరు భార్యాభర్తలు యేసుప్రభు నమ్ముకొని బాప్తిస్మం పొందారు. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పొందారు, కానీ ఊరు వాళ్ళ దెబ్బకు జడిసి బాప్తిస్మం వదిలేసుకున్నారు. కానీ ఈయన మాత్రం వదలనందుకు పంచాయతీ పెట్టి ఊరు బయటికి పెట్టారు. పాప ఈయన చాట్లు చీపుళ్ళు అప్పటి రోజులు అవి చేసుకొని పట్టణానికి పోయి అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చి ఇల్లు బతికించాలి. పిల్లలు 3-4 పిల్లలు, పసిబిడ్డలు ఊరు బయట పాకేసుకున్నారు, ఊరు బయట ఉంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక ముసలోని కాపలా పెట్టేవాళ్ళు అంట. ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా వాళ్ళతో మాట్లాడతారేమో అని, మాట్లాడితే వాళ్ళు కూడా లేయాలని. ఆ దైవజనుడు తన బుక్లో రాశాడు, దొరుకుతుంది, గుండాబాతుని దేవదానం అనే దైవజనుడి పుస్తకంలో దొరుకుతుంది, యేసయ్య మా ఇంటికి వచ్చాడని రాశాడు. దేవునికి స్తోత్రం. అందులో స్పష్టంగా చెప్తాడు. ఆయన 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 తండ్రి ఆ చీపుళ్ళు ఆ చాట్లు అవన్నీ రెడీ చేసుకొని పట్టణంలో అమ్మటానికి పోయేటప్పుడు భార్యకి చెప్పాడు, కొంచెం బత్యమిచ్చి వెళ్ళాడు, నేను వచ్చిందాక ఇది తింటా ఉండు, పిల్లలకు పెట్టుకుంటా ఉండు, నేను అమ్ముకొని డబ్బులు తీసుకొని వస్తాను. ఆయన అటు పోయాడు. పాప ఆయనకి వాన పట్టింది, అక్కడేం బేరం జరగలా, ఆ అమ్ముడు పోలా, ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఆయన పోయిన తర్వాతి గంట నుంచి పిల్లవాడికి జ్వరం స్టార్ట్ అయింది, భయంకరమైన విష జ్వరం. 1 రోజు 2 రోజులు 3వ నాటికి బిడ్డ చచ్చిపోయాడు. ఆ జ్వరం మరి ఎవరు పలకరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, మందు ఇచ్చేవాళ్ళు లేరు, ఆమె గోడు వినేవాళ్ళు లేరు. ఆమె కళ్ళ ముందే ఆమె చేతిలోనే బిడ్డ చచ్చిపోయాడు. మొత్తం బాడీ అంతా ఐస్ లాగా చల్లబడిపోయి మొత్తం శ్వాస ఆగిపోయి చచ్చిపోయాడు, పూర్తిగా చచ్చిపోయాడు. చచ్చిపోయి కూడా కొన్ని గంటలు గడిచిపోయి ఏడుస్తూ ఉంది బిడ్డను పెట్టుకొని. ఎవరు పలకరించడానికి రారు, వస్తే వాళ్ళు కూడా వెలివేయబడతారు. ఏం కారణం అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నారని, కేవలం యేసు ప్రభు నిమిత్తం. ఆమె ఏడుస్తూ ఉంది పంచలో బిడ్డను పెట్టుకొని, ఆ గుడిసె పంచలో బిడ్డను పెట్టుకొని బోరు ఏడుస్తాం. చుట్టూ దళ్ళు కట్టుకొని ఉన్నారంట. ఒక పక్క ఎంట్రన్స్ తడికి అడ్డం పెట్టి ఆ తడిగా తీసుకొని ఆజానుబాహుడైన ఒక పెద్ద ఆయన చేతి కర్ర పట్టుకుని, గొడ్డు కర్ర లాంటి కర్ర చేత పట్టుకుని లోపలికి వచ్చాడు. డైరెక్ట్గా కళ్ళ ముందే, కల్లో కాదు, దర్శనంలో కాదు, రియల్గా వచ్చాడు. ఆ ఇంటి ముందు నిలబడి, ఏమ్మా అమ్మా అన్నాడంట. ఆ ఏడుస్తే ఆయనకి వెళ్ళి చూసాయా నా బిడ్డయ్యా, నా బిడ్డ పోయాడయ్యా, నా బిడ్డ ఏడుస్తుంది. ఘోరాతి ఘోరంగా ఏడుస్తాం. అంత ఏడుపులో కూడా ఆమె ఒక మాట, ఎవరయ్యా నువ్వు, మా గురించి నీకు తెలియదా, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అని మమ్మల్ని వెళ్ళేశారు, ఎవరన్నా వచ్చి మాతో మాట్లాడితే వాళ్ళని కూడా వెళ్ళేస్తారయ్యా, నిన్ను కూడా వెళ్ళేస్తారు, వెళ్ళయ్యా అన్నాడు. నన్ను వెళ్ళేసేవాళ్ళు ఎవరు లేమ్మా, నన్ను ఎవరు వెళ్ళేస్తారు. సరేలే కానీ ఎందుకు ఏడుస్తున్నావు, బిడ్డ చచ్చిపోయాడయ్యా, చూడయ్యా చచ్చిపోయాడయ్యా. అప్పుడు చచ్చిపోయి కొన్ని గంటలు గడిచిపోయి ఒక 2 అడుగులు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి వంగి చూసి, చచ్చిపోలేదు, నిద్రిస్తున్నాడు, నేను లేపుతాలే అని నేల మీద వంగి మంటి తీసుకొని చిన్న ఉండలాగా చేసి ఆ నోరు పట్టుకొని నోరు తెరిచి నోట్లో వేసి మూసి, ఏయ్ చిన్నోడా లే అన్న. వాడు దిగ్గులు లేచి కూర్చున్నాడు.
చచ్చిపోయినాడు బతికాడు, లేచి కూర్చున్నాడు. ఆడికి జ్వరం తగ్గితే పెట్టాలని నారింజకాయలు బత్తాకాయలు అంటారు కదా, నారింజకాయలు అవి ఉట్టిలో పెట్టిందంట. ఆ కాయలు కొని ఉట్టిలో పెట్టిందంట. ఏం చెబుతున్నాడు, ఆడికి పెట్టాలని ఆ లోపల నారింజకాయలు పెట్టావుగా, కమలాకాయలు అవి తెచ్చిపెట్టు, ఆడికి నీరసంగా ఉండి తీసుకొచ్చి పెట్టన్నాడు. ఆ లోపలికి పోయింది ఆ కాయలు తెచ్చి బిడ్డకు పెట్టడానికి. లోపలికి పోయి బయటకు వచ్చేటప్పటికి వెళ్ళాడు. అప్పుడు ఆలోచించుకుంది, నేను లోపల పెట్టిన కాయలు ఉట్టిలో పెట్టిన కాయలు ఆయనకి ఎట్ట తెలుసు? వచ్చింది ఎవరో, ఎవని నిమిత్తం వెలివేయబడ్డామో ఆయనే వచ్చాడు. ఎవని నిమిత్తం దూషించబడ్డామో ఆయనే వచ్చాడు. ఎవని నిమిత్తం తృణీకరించబడ్డామో ఆయనే వచ్చాడు. మరణపు ముళ్ళు విరిచిన వాడు సజీవుడో, చెయ్యి విడవడో. ఆయన సాక్ష్యం ఇప్పుడు కూడా ఉంది, చూడండి, మీకు దొరుకుతుంది. గుండాబతిని దేవదాన గారి సాక్ష్యం పుస్తకం అంతా చూస్తూ అందులో స్పష్టంగా రాస్తాడు. యేసయ్య మా ఇంటికి వచ్చాడు అనే టైటిల్తో ఉంటుంది. అది టైటిల్ కూడా చెప్తున్నాను నేను రియల్గా. ఒక్కొక్కడు నమ్మడండి, నమ్మకపోతే నన్ను ఏం చేయమంటారు, ఏ వాగులను దూకురా అని చెబుతాను. నేను ఏం చెబుతా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనుభవించినవి ఉన్నాయి, మరి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. జేబులో ఛార్జీకి డబ్బులు లేకుండా తమిళనాడు కానావెళ్ళక్ అనే ప్రాంతంలో, దిండిగల అవతలది, చెన్నై నుంచి 500 కిలోమీటర్ల అవతలకి, అంత దూరం నుంచి తిండి లేదు, తిప్పలు లేవు, ఛార్జీకి డబ్బులు లేవు. అక్కడ నుంచి నేను పేటకు రావాలి. ఒక సహోదరుని ప్రేరేపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మోళ్ళకి ఇమ్మని డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బుల్లో కొంత ఛార్జీకి ఒక టికెట్ పెట్టుకున్నా, రైలు ఎక్కిన దగ్గర నుంచి ఒక ఆయన తోడయ్యాడు. ఒంగోలు దాటిచ్చి ఆయన దిగిపోయాడు. నాకు కావాల్సినప్పుడల్లా, ఆకలైనప్పుడల్లా బాక్సులో చెక్కలు, అరిసెలు, చక్రాలు మొత్తం పెట్టుకొని కూర్చున్నాడు. నాకు పొట్ట ఖాళీ అయినప్పుడల్లా ఎత్తున్నాడు, తినమంటున్నాడు. ఏంది? ఎవరు ఇంతవరకు చూడలే నేను మళ్ళీ ఆయన్ని. ఎవరు ఆయన? ఎవరు చెప్పండి. ఒంగోలు వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ చీరాలు ఆగిద్ది, అక్కడ దిగి వెళ్ళిపోవచ్చు నువ్వు, నేను దిగుతున్నానని అక్కడ దిగి వెళ్ళిపోయాడు. ఇంతవరకు కనపడలా మళ్ళీ. అయ్యో ఎవరు నువ్వు? నేను కూడా దేవుని పెట్టినలేవా అన్నా. అంతకుమించి వివరాలు చెప్పలా. దేవుడు ఆదుకుంటాడు, ఆయన తోడై ఉంటాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరు నిన్ను పట్టించుకోకపోతే అందరు నిన్ను తృణీకరిస్తే ఆయన వదులుతాడా? ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. దేవునికి మహిమ. సత్యమును నీవు నమ్మినందున నీ ఇంటి వారికి నీకు భేదం వచ్చే అవకాశం ఉంది. సత్యమును నీవు నమ్మినందున నీ సమాజంలోని వ్యక్తులకు నీకు భేదం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ అసత్యంతో నువ్వు కూడా అసత్యాన్ని కలిగి ఉంటే వాళ్ళకి నీకు ఫ్రెండ్షిప్ నడిచేది, కానీ వాళ్ళ అసత్యంతో నీ సత్యం ఏకీభవించదు గనక భేదము తప్పదు. దేవునికి మహిమ. లాస్ట్ మాట, మొట్టమొదటిది ఫ్యామిలీ రివర్స్ అయింది అన్నాను. దానికంటే ముందు, దాని తర్వాత సమాజం నీకు సరే అన్యజనులు. ఇప్పుడు సంఘం కూడా రివర్స్ అయింది, గుర్తుపెట్టుకో. సంఘములో ఉన్న వాళ్ళందరూ సత్య సంబంధులు కాదండోయ్. ఇది అసలు ట్విస్ట్. ఈ అంశం మొత్తానికి మలుపు ఇదనమాట. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా చెప్పు. మేము క్రైస్తవులమే అంటారు, మేము భక్తిపరులమే అంటారు, మేము ఆత్మీయులమే అంటారు, మేము సేవకులమే అంటారు. కానీ కొంతమంది సత్యమును ప్రేమించే సత్య సంబంధులు ఉన్నారు. కొంతమంది సత్యదేవుడి పేరు చెప్పుకొని అబద్ధాన్ని నమ్మే అబద్ధీకులు ఉన్నారు. సంఘంలో ఉన్నారు. వీళ్ళు కూడా
సత్యము మాట్లాడినందుకు సత్య సంబంధుల్ని ద్వేషిస్తారు. ఉన్న నిజాలు మాట్లాడినందుకు, అంటే ఉన్న సత్యం మాట్లాడినందుకు అలా సత్యం పక్షాన నిలిచి సత్యం పక్షాన గళమెత్తిన వారిని పచ్చిగా ద్వేషించి బహు దుర్మార్గంగా మాట్లాడతారు. ఒక్కసారి మీరు బైబిల్లో గలతీ పత్రిక తీయండి. ఉన్న సంగతి మాట్లాడితే మనం శత్రువుల మాట. ఆ మాట నేను చెప్పలా, గలతీ సంఘంలో పౌలు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమండే, ఇంక అయిపోయింది. ఈ మాట కీలకం, గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం. నిజమాడినందున నేను మీకు శత్రువునైతినా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సత్యమును మాట్లాడితే, సత్యం పక్షంగా నోరు తెరిస్తే, సత్యం పక్షంగా గళమెత్తితే ఖచ్చితంగా కొంతమందికి మనం శత్రువులం అవుతాం. అది కూడా అన్యులకు కాదు, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వాళ్ళకే అవుతాం. ఎంత ద్వేషిస్తారంటే మన మీద ఉన్నవి లేనివి అబద్ధాలన్నీ కల్పించి చెప్తారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మనం వ్యవహరించాం, నిజం మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అది నచ్చదు కొంతమందికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు జాగ్రత్తగా ఉండు. దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నందున యెహోవా అతనికి తోడై ఉండెను, సౌలు మరి ఎక్కువగా భయపడెను. ఎందుకు సౌలుకు దడొచ్చిందో తెలుసా? దావీదు కూడా నాలాంటి పనికిమాలిన బుద్ధి గల్లోడైతే బాగుండు, కానీ దావీదు నాకంటే నీతిగా ఉంటున్నాడు. ఎవరు నీతిగా ఉంటారు, ఎవరు పవిత్రంగా ఉంటారు, ఎవరు పద్ధతిగా ఉంటారు, ఎవరు వినయంగా ఉంటారో, దీనంగా ఉంటారో, ఎవరు తగ్గించుకుని ఉంటారో, దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు. నాలాంటి దరిద్రులకు తోడై ఉండడు, దావీదు ఖచ్చితంగా తోడై ఉంటాడు అని మరి ఎక్కువగా ద్వేషించాడట. భయపడ్డాడు, ద్వేషించాడు. ఎందుకు? దావీదు నీతి, దావీదు భక్తి, దావీదు వినయం, దావీదు తగ్గింపు మైండ్ పోతుంది సౌలుకి. మనలో ఆ క్వాలిటీ కనపడ్డప్పుడు కొంతమందికి నచ్చదు. మనలో ఉన్న భక్తి తీవ్రతను బట్టి, దేవుణ్ణి మనం ప్రేమించే ఆ తీరు కొంతమందికి జీర్ణం కాక వాళ్ళని ద్వేషిస్తారు. అట్లా కూడా శత్రువులు అవుతారు. వాళ్ళు నీ భక్తిని ఎగతాళి చేస్తారు, పట్టించుకోవాక. నేను లేచానంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని కూడా లేవమని. లేండి లేండి, పైకి లేండి, ఇంక అయిపోయింది టైం. నవ్వుతా అయింది. తొందరగా లేండి లేండి లేండి. మూడు కారణాలను బట్టి 3 స్థలములలో నీవు ద్వేషించబడతావని చెప్పా. నంబర్ 1 ఫ్యామిలీ, నంబర్ 2 అన్య సమాజం, నంబర్ 3 సంఘం. 3 కారణాలను బట్టి ద్వేషించబడతావు. నంబర్ 1 ఎవరు గుర్తుంది? సత్యమును బట్టి నువ్వు ద్వేషించబడతావు. సత్యములో నువ్వు నిలిచినందుకు ద్వేషించబడతావు. అసత్యాన్ని ప్రేమించే వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. రెండవది, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుటను బట్టి నువ్వు ద్వేషించబడతావు. మూడవది, నీవు దేవుని ఎదుట సుబుద్ధి కలిగి మంచి భక్తిని, దేవుని ఎడల ప్రేమని, ఆసక్తిని కలిగి ఉన్నందున కొంతమందికి నచ్చదు, అందుకు నిన్ను ద్వేషిస్తారు. ఈ 3 కారణాలను బట్టి నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు. వారి ద్వేషాలను లక్ష్య పెట్టొద్దు, ద్వేషపు మాటల్ని లక్ష్య పెట్టొద్దు. ఒకవేళ నా మీద ఎవరైనా నెగిటివ్గా, ద్వేషంగా వీడియోలు పెట్టినా, కామెంట్లు చేసినా, దూషించినా, డైరెక్ట్గా మీ ముందే అన్నా మీరు లక్ష్య పెట్టొద్దు. కారణం, సత్యం నేను చేత పట్టుకొని ఉన్నాను. అబద్ధాన్ని పట్టుకున్న వాళ్ళందరికీ మంట పుట్టేది ఖాయం. అర్థమైందా? తేజ మిరగాయలు ఉంటాయి. తేజ మిరగాయల కారం ఎప్పుడైనా తిన్నారా? ఎట్లుంటుంది? నా క్షణానికి అంటిది కదా, అట్లా ఉంటుంది కొంతమందికి నేనంటే. తేజ మిరగాయల మంట అన్నమాట. కాబట్టి మీకైనా నాకైనా సత్యం విషయంలో, ప్రభు మనకు తోడై ఉన్న దాని విషయంలో, క్రమమైన భక్తి మనం చేసే విషయంలో మనం కొందరి చేత తృణీకరించబడతాం, ద్వేషించబడతాం. లక్ష్య పెట్టద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నారు? మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఒక్కటే, ఆయన రెక్కల కింద నుంచి పక్కకు పోకూడదు. అర్థమైందా?
ఆయన రెక్కల కింద ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఆమెన్, ఆమెన్.